ఎలాన్ మస్క్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో. అందరికీ కాకపోయినా టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇతని క్రేజీనెస్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. అతను జస్ట్ క్రేజీ మాత్రమే కాదు, ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్ కూడా. అతను వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ కూడా. అతను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండియాకి తేవాలని చాలా ఇయర్స్ గా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇండియాలో స్టార్లింక్ ఆఫీస్ ని స్టార్ట్ చేసి వాటి హెడ్స్ ని అపాయింట్ చేశాక కూడా ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ టెలికమ్యూనికేషన్స్ రెస్ట్రిక్షన్స్ వల్ల అది పాసిబుల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిర్ ఆదిత్య సింధియా ఇండియా శాటిలైట్ స్పెక్ట్రమ్ ఆప్షన్ టెండర్ ద్వారా కాకుండా నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లోనే, అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పారు. కానీ ఇందుకోసమే రిలయన్స్, జియో, ఎయిర్టెల్, అమెజాన్ ఇండియాలో చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నాయి. వాళ్ళందరికీ, ముఖ్యంగా రిలయన్స్ కి ఇదొక బ్యాడ్ న్యూస్. మామూలుగా ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా వస్తుంది, కానీ శాటిలైట్ ఇంటర్నెట్ స్పేస్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. స్టార్లింక్ అంటే శాటిలైట్ ఇంటర్నెట్. కొన్ని వేల శాటిలైట్స్ ని భూమి చుట్టూ పంపించి ప్రపంచంలోని రిమోట్ ఏరియాస్ లో, డెన్స్ ఫారెస్ట్ లో, మంచు కొండలలో ఆల్రెడీ ఈ శాటిలైట్ స్టార్లింక్ చాలా ప్లేసెస్ లో అవైలబుల్ గా ఉంది. రూరల్ ప్లేసెస్ లో, రిమోట్ ఏరియాస్ లో ఇంటర్నెట్ అవైలబుల్ లేదు. అవైలబుల్ గా ఉన్నా కూడా చాలా స్లో ఉంది మన ఇండియాలో. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వల్ల స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఏ ప్లేసెస్ లో అయినా కూడా వస్తుంది. మరి ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి? దీనిని కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం మనం ఒక కిట్ ని కొనుక్కోవాలి. అందులో శాటిలైట్ డిష్, వైఫై రూటర్, కొన్ని కేబుల్స్ ఇస్తారు. మనము ఆ డిష్ యాంటెనాని ఒక రిక్వైర్డ్ పొజిషన్ లో పెట్టగానే ఆ యాంటెనా శాటిలైట్ నుండి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వైఫై కి కనెక్ట్ అయ్యి కేబుల్స్ ద్వారా మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ వైఫై రూటర్ డిష్ ని ఏ ఇంటర్నెట్ ఇన్స్టాల్ చేసే వాళ్ళ అవసరం లేదు, సొంతంగా ఎవరికి వాళ్ళే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. దీనిని ఇంటర్నెట్ స్పీడ్ 25 Mbps నుంచి స్టార్ట్ అయ్యి 220 Mbps వరకు వస్తుంది. ఈ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ మిగతా కాంపిటీటర్స్ తో పోలిస్తే చాలా ఫాస్ట్ గా ఇంటర్నెట్ వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ శాటిలైట్స్ చాలా ఎత్తులో ఉంటాయి. ఎలా ప్రవేశపెట్టిన స్టార్లింక్ శాటిలైట్స్ భూమికి చాలా దగ్గరలో ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా ఇంటర్నెట్ కోసమే లాంచ్ చేశారు. ఇంకా చాలా శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.